విక్రమార్క విజయం. అందరూ సన్మానం చేసిన వెంటనే సన్మానం చేసిన అందరూ కూడా రైట్ సైడ్ నుంచి దిగిపోవలసిందిగా కోరుతున్నాం. విక్రమార్క విజయం. డయాస్ కి సరిపోయిన బలంతో ఉన్నారు. ఇంకా చాలా మంది సన్మానం చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ చెప్పించుకోకుండా సన్మానం చేసిన అందరూ కూడా రైట్ సైడ్ నుండి దిగిపోవలసిందిగా కోరుతున్నాం. విక్రమార్క ముదిగొండ మండల వారిని సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. సన్మాన పత్రాన్ని సుబ్రాజు గారు చదవలసిందిగా కోరుతున్నాం. విక్రమార్క విజయం. ప్రజానేతకు మధిర పౌర సన్మానం. మన మధిర గుండె మీద మధుర సంతకం. మధిర ప్రజలు తలవంచుకునే పని చేయనని మాట నిలబెట్టుకుని తల ఎగరేసి నిలబడ్డ మధిర పౌరుషం. మధిర ప్రజల నిలువెత్తు నమ్మకం. 4వసారి మధిర నియోజకవర్గ ప్రజా నీరాజనం. అందుబాటులో ఉండటం అంటే మధిర పేరుని అందరం ఎక్కించటం అని నిర్వచనం చెప్పి నిరూపించిన పంచకట్టు గౌరవం. శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారు తెలంగాణ రాష్ట్ర మాన్య ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆర్థిక విద్యుత్ శాఖల మంత్రిత్వ మహోదయులకు మధిర నియోజకవర్గ పౌర సన్మాన అక్షరాభినందనల విరిజల్లు. విజయానికి వణుకు పుట్టించింది ఒక ప్రణాళిక. లక్ష్య సాధనలో సాక్ష్యంగా నిలిచింది ఓ ఆలోచన. దొరల గడిలో బందీ అయిన కోట్లాది తెలంగాణ ప్రజల స్వేచ్ఛ స్వాతంత్ర్యాల విముక్తే ధ్యాసగా, ప్రగతి అభివృద్ధి ధ్యేయంగా, ధ్యానంగా, అహంకార ప్రగతి భవనాల గోడలు బద్దలు కొట్టి సామాన్య ప్రజా భవన ద్వారాలు తెరిచిన అసామాన్యుడా, హరితర సాధ్యుడా, మల్లు వంశ ఘనకీర్తి శిఖరుడా, మధిర ముఖ చిత్రాన 3 రంగుల వీరతిలకం దిద్దిన విజయుడా, అఖిలాండ మాణిక్యమ్మల పుత్రుడా, సార్థక జన్ముడా, మధిర సూర్యుడా, మల్లు భట్టి విక్రమార్క రణధీరుడా. సభాధ్యక్షులు, మధిర మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ కిషోర్ గారికి, వేదిక మీద అలంకరించినటువంటి పెద్దలు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు చాలా మంది ఆశీనులై ఉన్నారు. స్థానిక కార్పొరేటర్ల దగ్గర నుంచి మొదలు పెడితే మధిర మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడితో పాటు 5 మండలాల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, అట్లాగే మాజీ శాసన మండలి సభ్యులు పెద్దలు పోట్ల నాగేశ్వరరావు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రామనాథం గారు, పెద్దలు నాగభూషణం గారు, వైరా శాసనసభ్యులు రామ్దాస్ నాయక్ గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారు, డాక్టర్ కోట రాంబాబు గారు, నూతి సత్యనారాయణ గారు, టీవీ రెడ్డి గారు, హనుమంతరావు గారు, రాయల్ నాగేశ్వరరావు గారు, లక్ష్మారెడ్డి గారు, ఒడ్డే గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, పక్క నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి పెద్దలు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అనుబంధ సంఘాల అధ్యక్షులందరికీ, మండల జిల్లా అనుబంధ సంఘాల నాయకులకి, పాత్రికేయ మిత్రులకి, అట్లాగే పౌర సన్మానం పేరు మీద మధిర పట్టణం నుంచి
అందరినీ సమీకరించి ఎంతో ప్రేమతో ఆప్యాయంగా ఈ ఏర్పాట్లు చేసినటువంటి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున మిత్రులందరికీ సరే ఎన్నికల సందర్భంలో లేకపోతే పాదయాత్ర సందర్భంలోనూ మధిర శాసనసభ నియోజకవర్గం గ్రామాల్లో పర్యటించడానికి నాకు సమయం దొరకనప్పుడు నా తరఫున గ్రామాల్లో ఉన్నటువంటి నాయకుల్ని ప్రజల్ని కలిసినటువంటి నా సతీమణి మీ అందరికీ తెలిసిందే నందిని. పాత్రికేయ మిత్రులారా, ఎంతో ప్రేమతో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ అత్యధిక మెజారిటీతో ఓటేసి గెలిపించి శాసనసభకి పంపించినటువంటి ప్రతి ఓటర్ మహాశయుడికి ప్రేమతో నేను కలిసినప్పటికీ కలవకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం బట్టి విక్రమార్క గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆశీర్వదించిన పెద్దలకి, మొదటిసారి ఓటు హక్కు వచ్చినప్పటికీ నా ఓటు హక్కుని నియోజకవర్గ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని చెప్పి నాకు ఓటేసిన యువతి యువకులందరికీ ఈ చల్లని సాయంత్రం సమయాన నేను మనస్ఫూర్తిగా శిరస్సు వహించి అందరికీ నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తాను. మధిర శాసనసభ నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ తెలిసిందే, మధిర అంటే నాకు ప్రాణం. ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా మధిర శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏ రకమైనటువంటి పనులు చేయాలి, ఏ రకంగా మనం నియోజకవర్గానికి కావలసిన కార్యక్రమాలు తీసుకొని వస్తే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి మేలు జరుగుతుందని చెప్పి ఎప్పుడు ఆలోచిస్తూ అపరిమితమైనటువంటి ప్రేమను పెంచుకున్నాను నేను మధిర నియోజకవర్గం పైన. ఆ ప్రేమకి ఎప్పుడు కూడా తక్కువ చూడకుండా నన్ను ఎప్పుడు దాదాపు 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంటే అధికార పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకులు, అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి పెద్దలు, స్థానికంగా ఉన్నటువంటి వివిధ వ్యవస్థలు అనేక ఇబ్బందులు గురి చేస్తున్నప్పటికి కూడా ఎటువంటి ఒత్తిళ్లకు కూడా లొంగకుండా మాకు అధికారం ఉన్నా లేకపోయినా, మీరు భయపెట్టినా బాధ పెట్టినా మీ వెంట ఉన్నాం, మేము బట్టి విక్రమార్క వెనకే ఉంటామని చెప్పి నన్ను 10 సంవత్సరాలు కడుపులో పెట్టుకొని కాపాడిన మధిర నియోజకవర్గ ప్రజానికానికి మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, లేకపోతే ఒక పక్కన టిఆర్ఎస్, ఇంకో పక్కన బీజేపీ, ప్రతిపక్ష నాయకుడిగా బట్టి విక్రమార్క ఉంటే ఉన్న 12 మంది శాసనసభ్యులు కూడా వెళ్ళిపోయారు. ఇక లెగోది పార్టీ అని చెప్పి రకరకాలైనటువంటి ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో కూడా
మీరిచ్చినటువంటి ధైర్యంతోనే కేవలం 5 శాసనసభ్యులు నాయబట్టి ఉంటే కూడా ఎక్కడా భయపడకుండా తలదించుకోకుండా ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా 10 సంవత్సరాలు ప్రజల కోసం పోరాటం చేశాను. అటు శాసనసభలో కానీ బయట కానీ ఎక్కడ ఏం మాట్లాడినా రాష్ట్ర ప్రజలు ఏ కోరికతో అయితే రాష్ట్రాన్ని తెచ్చుకున్నారో ఆ కోరికల్లో ఆకాంక్షలు నెరవేరాలనేటువంటి ఆలోచనతోనే అతి తక్కువ శాసనసభ్యులు ఏమంటున్నప్పటికి కూడా నిలదీసి ప్రభుత్వాన్ని కడిగాను తప్ప ఎప్పుడూ భయపడలేదు. తల దించుకునే పరిస్థితి కూడా తీసుకురాలేదు. దానికి కారణం మదిర నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రగతిశీల భావాలు కలిగినటువంటి నాయకత్వం, ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ మహాశయులు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ప్రశ్నించేవాడైనా కావాలి, పాలించేవాడైనా కావాలి తప్ప ఆలోచనల్ని వాళ్ళు ఇచ్చిన ధైర్యాన్ని తీసుకొని ముందుకు నడిచారు. ఏమీ లేదు. ఆలోచన చేస్తే ఎన్నో కోరికలతో కలలతో ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కానీ, నిరుద్యోగ యువకులు కానీ, రైతాంగ సోదరులు కానీ, ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా సకల జనుల సమ్మె పేరుతో సహా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేశారు. చేసిన పోరాటాన్ని గుర్తించి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఈ రాష్ట్రం బాగుపడాలని, తెలంగాణ ప్రజల కలలు నిజం కావాలనే ఆలోచనతో పార్లమెంట్లో సంఖ్యాబలం లేకపోయినప్పటికీ బిల్లు పాస్ కావడానికి కావలసినంత కాంగ్రెస్ పార్టీకి సభ్యులు లేకపోయినప్పటికీ పార్లమెంట్లో ఉన్నటువంటి అనేక పార్టీలను ఒప్పించి మెప్పించి చివరికి బిల్లుని ప్రవేశపెట్టి ఆ బిల్లు పాస్ చేయించి తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆ ఇచ్చిన రాష్ట్రంలో అనేక రకాలైన మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి తప్పుడు వాగ్దానాలతో ప్రజల్ని తప్పుడు మార్గంలో తీసుకొని వెళ్ళి నమ్మించి 3 ఎకరాల భూమి ఇస్తానని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని, ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు తగ్గకుండా అదనంగా నీళ్లు ఇస్తానని, ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలంలో కనీసం 3 తగ్గకుండా ఎల్కేజీ నుంచి పీజీ వరకు కళాశాలను పెడతారని రకరకాలైనటువంటి హామీలు ఇచ్చి నిరుద్యోగ భృతి ఇస్తానని, ఖాళీలు ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తానని చెప్పి పాపం జనమంతా అమాయకంగా నమ్మారు, ఓట్లేశారు. వేసినటువంటి రాష్ట్రంలో పాలన అందించారా? లేదు. పాలన కోసం ఉపయోగించాల్సినటువంటి ఉద్యోగ వ్యవస్థను మొత్తాన్ని పార్టీ ప్రయోజనాల కోసం వాడుకొని, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయటం కోసం వాడుకొని, రాష్ట్ర సంపద అంతా కూడా దోపిడీ చేసి కొల్లగొట్టి ధనిక రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని ఇస్తే చివరికి అప్పుల రాష్ట్రంగా మార్చి దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. వచ్చిన సంపద, తెచ్చిన అప్పులు, ఏదైనా ఒక సంపద సృష్టించారా అంటే ఏదీ లేదు. నేను లెక్కలతో సహా చెప్పాను, శాసనసభలో మాట్లాడేటప్పుడు చెప్పాను. 1956 నుంచి మొదలు పెడితే 2014 వరకు ఉన్నటువంటి ఆదాయం మొత్తం కూడా తెలంగాణ ప్రాంతానికి వచ్చేది కేవలం
5 లక్షల కోట్ల లోపలనే ఉంటే కేవలం అతి కొద్ది ఆ 5 లక్షల కోట్లతోనే ఒక నాగార్జున సాగర్ కట్టారు, ఓ శ్రీశైలం కట్టారు, ఓ జోరాల కట్టారు, ఓ నెట్టెంపాడు కట్టారు, ఓ భీమా కట్టారు, ఓ కల్లకుర్తి ఎత్తిపోతల పథకం కట్టారు, గోదావరి పైన ఒక ఎస్ఆర్ఎస్పి కట్టారు, శ్రీపాద ఎల్లంపల్లి కట్టారు, కడెం ప్రాజెక్టు కట్టారు, దేవాదులు కట్టారు, ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ మొదలు పెట్టారు. హైదరాబాద్ లో బిహెచ్ఎల్ కట్టారు, ఈసీఎల్ కట్టారు, బీడీఎల్ కట్టారు. అనేక రాష్ట్రాల్లో జిల్లాలో ఉన్నటువంటి అన్నింటినీ అనుసంధానం చేస్తూ రోడ్లు వేశారు, పరిశ్రమలు పెట్టారు, యూనివర్సిటీలు పెట్టారు, కళాశాలలు పెట్టారు, ఆసుపత్రులు పెట్టారు. అన్ని రకాలుగా చివరికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కట్టారు. హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు ఇచ్చారు. హైదరాబాద్ లో ప్రజానికి ఉండటానికి హౌసింగ్ బోర్డుతో ఏషియాలోనే అతిపెద్ద హౌసింగ్ కాలనీ కూడా కట్టారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పెట్టారు. ప్రతి జిల్లాకు ఒక యూనివర్సిటీని పెట్టారు. కేవలం 5 లక్షల కోట్లతోనే ఇన్ని సృష్టించి మనకు కనపడేటట్టుగా చేస్తే చివరికి మన జిల్లాలో కూడా ఒక స్పాన్ వేయడం పెట్టారు, ఒక బీపీఎల్ పెట్టారు, ఒక భారీ నీటి సంబంధించినటువంటి భారజల ప్రాజెక్టును కూడా పెట్టారు. అతి తక్కువ డబ్బుతో ఇన్ని ఆస్తులు సృష్టించి ధనిక రాష్ట్రంగా మనకిస్తే మీరు దాదాపు 10 ఏళ్లలో దాదాపు 13 లక్షల కోట్ల పైబడి రాష్ట్ర ఆదాయాన్ని ఖర్చు పెట్టారు. మరి ఎక్కడైనా ఒక నాగార్జున సాగర్ లాంటిది డ్యామ్ కనిపిస్తుందా చూడటానికి? ఒక శ్రీశైలం లాంటి డ్యామ్ కనిపిస్తుందా చూడటానికి? ఓ బిహెచ్ఎల్ లాంటి పరిశ్రమ కనిపిస్తుందా చూడటానికి? ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనిపిస్తుందా అంటే ఏమీ లేదు. ఎడిపోయింది ఈ డబ్బంతా. ఎవరు దోపిడీ చేశారు? ఎవరు జేబుల్లోకి వెళ్ళి కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర సంపద అంతా కూడా ప్రజలకు చెందాల్సింది ప్రజలకు చెందకుండా కొద్ది మంది పాలకుల చేతుల్లోకి జేబుల్లోకి దోపిడీ చేయటం వల్ల ఈరోజు 10 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడ్డారు. ఈ మాటలు పదే పదే నేను శాసనసభలో కూడా చెప్పాను, బయట చెప్పాను. ఇక తప్పదు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలకి భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయనేటువంటి ఆలోచనతోనే రాష్ట్రంలో పక్కన మీరు సంపాదించిన డబ్బుతో ఇటు మీడియాలో కట్టుకథనాలు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తాము, కాంగ్రెస్ పార్టీ లేదని చెప్తా ఉంటే ఆ పరిస్థితుల్లో ఆలోచన చేశాం. కాంగ్రెస్ పార్టీ కోసం కాదు, రాష్ట్ర ప్రజల కోసం ఆలోచన చేశాం. ఈ ప్రజల్ని కాపాడాలి అంటే ఈ టిఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించాలి, బంగాళాఖాతంలో వేయాలి, ప్రజలను రక్షించాలి. దానికి తాడో పేడో తేల్చుకోవాలి. లవ్ ఆర్ నెవర్, డూ ఆర్ డై, ఏదో ఒకటి చేయాల్సిందే అని చెప్పి పాదయాత్ర మీ శాసనసభ్యుడిగా రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లా వరకు రూపకల్పన చేసుకుని బయలుదేరుతా ఉంటే చాలా మంది నవ్వారు కూడా. ఇంకెక్కడ కాంగ్రెస్ పని లేక బట్టి పాదయాత్ర మొదలు పెట్టాడు. చూశారు, కొద్దిగా మొదలుపెట్టాం. మంచిర్యాల వరకు వచ్చేవారికి అప్రహత్యంగా సాగినటువంటి పాదయాత్రతో పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు వచ్చినటువంటి సభకి లక్షలాది మంది జనం వచ్చి అశేషంగా కదిలి వచ్చి రేపు రాబోయేది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మంచిర్యాల సభతోనే ఒక సందేశాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పేటట్టుగా చేశాం. అనేక గూడాలకు వెళ్ళాను, నేను గుట్టలు ఎక్కాను, బొగ్గు బావిలో దిగాను.
అనేక మంది రైతులను కలిశాను, విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి విద్యార్థులను కలిశాను. మండు టెండలు కాలు కదిపి బయటకు వేస్తే కాలిపోయేటువంటి పరిస్థితి. కానీ తప్పదు. ఇప్పుడు మాత్రం ఈ నిర్ణయం తీసుకొని రాష్ట్రాన్ని కాపాడకపోతే ఇంకా అన్యాయపోతుంది భవిష్యత్ తరాలు అనేటువంటి ఆలోచనతో పాదయాత్ర సంపూర్ణంగా పూర్తి చేసి చివరికి ఖమ్మం కంక్లూడింగ్ సభకి సాక్షాత్తు రాహుల్ గాంధీ గారిని ఇక్కడ తీసుకొని వచ్చినటువంటి సందర్భంలో జరిగినటువంటి విశేషమైనటువంటి బహిరంగ సభ. ఆ సభలో అనేక మంది చేరికలు, రకరకాల పార్టీల్లో ఉన్నటువంటి పెద్దలు కూడా ఆ సభలో శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఇతర నాయకులు కానీ, ఆ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ అనేక మంది పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరటమే కాకుండా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రబంధనాన్ని సృష్టించింది. మీ ఆశీస్సులతోనే ఆ పాదయాత్ర ద్వారా సృష్టించగలిగాం. ఆ శక్తి అంతా ఇచ్చింది కూడా మధిర శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, ఓటర్లు. అందుకే మీరిచ్చినటువంటి శక్తి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తీసుకొని రావటం కోసం పెద్ద ఎత్తున ఉపయోగపడిందని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. కానీ మిత్రులారా, మీ అందరికీ మాటిస్తా ఉన్నాను, శాసనసభ్యుడిగా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి వచ్చి మీ అందరి ముందు మాట్లాడుతా ఉన్నాను, మనసు విప్పి చెప్తా ఉన్నాను. నాకు ఎటువంటి భేషజాలు లేవు. నేను మీ శాసనసభ్యుడిని. మీరు తల ఎత్తుకునేటట్టుగా ఈ రాష్ట్రం ఎదుర్కొన్నటువంటి ఆర్థిక పరిస్థితిని, లేకపోతే కరెంటు సమస్యల్ని, ఈ రెండింటిని కూడా రాష్ట్రంలో బయటపడేటమే కాదు, మా మధిర శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్న మా బట్టీకి బాధ్యతలు అప్పచెప్తే ఈ రాష్ట్రాన్ని కాపాడటమే కాదు, దీన్ని బయటకు కూడా తీసుకొని వస్తాడనేటట్టుగా మీరందరూ తలెత్తుకునేటట్టుగా చేస్తానని కూడా మాటిస్తా ఉన్నాను. ఈ రాష్ట్రానికి వెలుగులు నింపేటువంటి కరెంటు ఉత్పత్తిని పెంచుతాను, ఆదాయ మార్గాలు పెంచుతాం. మేము చెప్పాం, 6 గ్యారెంటీలు ముందుగానే ప్రకటించాం. డబ్బులు ఎక్కడో నేను చెప్పాను. నేను చెప్పాం ఒకటే, సంపద సృష్టిస్తాం, ఆ సంపదని ప్రజలకి పంచుతామని కూడా చెప్పాం. సృష్టిస్తాం సంపదని. రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు, సహజ వనరులు కావచ్చు, లేకపోతే ఇతర వనరులు కావచ్చు, ప్రతి దాన్ని కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏ రకంగా దీన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవచ్చు అనేటువంటి దానిపైన అందరితో మాట్లాడతాం. నిష్ణాతులైనటువంటి పెద్దలతో కూడా మాట్లాడతాం. అందరి సలహాలు సూచనలు తీసుకుంటాం. భవిష్యత్ తరాలకి ఎటువంటి పునాదులు వేయాలో తప్పనిసరిగా ఆ పునాదులు వేయటమే కాదు, మేమిచ్చిన 6 గ్యారెంటీలు కూడా అమలు చేసి తీరుతామని కూడా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. చెప్పాము, ఈ రాష్ట్రంలో సగభాగం ఉన్నటువంటి మహిళలందరినీ మనం మహాలక్ష్మిలాగా చూస్తాం. అటువంటి మహాలక్ష్మి కోసం మనం ఒక గ్యారెంటీని ప్రకటించాం. శాసనసభ్యులుగా శాసనసభలో మేము బాధ్యత తీసుకున్న గంటలోనే ఈ రాష్ట్రంలో మహాలక్ష్మి కోసం ప్రవేశపెట్టినటువంటి ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని మొదటి గంటలోనే ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టాం. ఆరోగ్యం బాగలేకపోతే గతంలో మనందరికీ తెలిసిందే, విలువైన వైద్యం, ఇంట్లో డబ్బు లేదు, రెక్కాడితే డొక్కాడన్నటువంటి ప్రజానికం, మధ్యతరగతి కుటుంబాలు వైద్యం చేపిస్తే లక్షల కోట్లు ఖర్చు పెడితే బ్రతుకుతాడని తెలిసి కూడా చేతిలో గవ్వలేక, ఏం చేయాలో తెలియక దేవుడికి దండం పెడుతూ ఆ దేవుడే నిన్ను రక్షించాలని చేతులకి మొక్కి ఆ
ఉద్యోగం లేక రోగిని అలా గాలికి వదిలేసేటువంటి పరిస్థితి చూసినటువంటి వాళ్ళంగా చెప్తా ఉన్నాను. ఎవరికి అటువంటి పరిస్థితి రావటానికి వీల్లేదనే ఆలోచనతోనే ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు సంవత్సరంలో కుటుంబాలు పే చేసుకుంటున్నట్టుగా మొదటి రోజే మేము ప్రకటించాం, చేశాం, అమల్లో కూడా తీసుకొని వచ్చాం. ఇంకా భవిష్యత్తులో ఈరోజు మీరు చూసే ఉంటారు, పరాయి పాలనలో మగ్గుతున్నటువంటి భారతదేశానికి స్వేచ్ఛా వాయువులు ప్రసాదించడం కోసం ఆనాడు 1885లో డిసెంబర్ 28 నాడు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ, పుట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ రోజు 28 డిసెంబర్ భారతదేశానికి ఒక గొప్ప రోజు. ఆ రోజు ఈరోజు దేశం స్వాతంత్రంగా బతుకుతుంది అంటే ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పెట్టబట్టే ఆనాటి నాయకత్వం తెల్లవాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి మనందరికీ ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఒక ప్రజాస్వామ్య దేశాన్ని ఇచ్చినటువంటి పవిత్రమైనటువంటి రోజు. అటువంటి రోజు మేమిచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించి ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వస్తాం, ప్రజాపాలన తీసుకొని వస్తామని చెప్పినటువంటి మాటను నిలబెట్టడం కోసం 28 డిసెంబర్ నాడు ప్రజాపాలన ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టి ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్లు తీసుకునే కార్యక్రమానికి వెంటనే నాంది పలికాం. ఇందులో రాజకీయ పార్టీలకు తావలేదు, కులాలకు తావలేదు, మతాలకు తావలేదు. ఎన్నికల సందర్భంగా మన నాయకుల్ని, కార్యకర్తల్ని ప్రతి ఇంటికి పంపించి ఏ పార్టీ అయినా పర్వాలేదు మీరు ఇంటికి వెళ్లి కార్డు ఇచ్చి రండి అని చెప్పాం. అలా చెప్పినట్టే ఈరోజు అందరి దగ్గర అప్లికేషన్ తీసుకుంటున్నాం. ఈ ప్రభుత్వం అందరిది, ఇది ఏ కొందరికో పరిమితం చేయం. దీన్ని గతంలో లాగా కండ వేసుకుంటేనో జెండా కడితేనో మా ఎమ్మడి తిరిగి చప్పట్లు కొడితేనో మీకు చేస్తామని చెప్పం. ఈ రాష్ట్రం మనందరిది, ఇది ప్రజల ప్రభుత్వం. ఈ సంపద ప్రజలందరికీ చెందాల్సిందే. అది ఏ పార్టీ అయినా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అందించేటువంటి కార్యక్రమం చేయటమే ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం. ఆ పని మొత్తాన్ని చేస్తామని కూడా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. అందుకే అందరి దగ్గర ఈరోజు అప్లికేషన్ తీసుకుంటున్నాం. 6వ తారీఖు ఈరోజు చివరి రోజు. బనిగళ్లపాడులో నేను కూడా మొదటి రోజు హైదరాబాద్ దగ్గర పార్టిసిపేట్ చేశాను. ఈ రోజు చివరి రోజు ఎరుపాలెం మండలం బనిగళ్లపాడులో గ్రామ సభలో పాల్గొని అప్లికేషన్ తీసుకున్నాను. ప్రతి కార్యకర్తకి, నాయకుడికి, ప్రతి పౌరుడు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఎవరికి ఏ అవసరం ఉన్నదో 6 గ్యారెంటీలకు సంబంధించి సాధ్యమైనంత వరకు అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ సహాయపడేటట్టుగా మీరు కూడా తెలిసి అప్లికేషన్ నింపి వాళ్ళతో అందించే కార్యక్రమాన్ని చేతనివ్వండి అని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చేద్దాం, ఇది మనం నిర్మించుకుందాం. ఈరోజు రాష్ట్రం అప్పుల పాలైన మాట వాస్తవం అని చెప్పి లెక్కలతో సహా చూపించిన తర్వాత ఇక్కడ నుంచి మొదలు పెడదాం మన ప్రస్థానాన్ని. ఆలోచన చేద్దాం. ఆదాయ వనరులు సమకూర్చుకోవడానికి మిగతా మార్గాలు ఎన్నుకుంటూనే కలలు కన్నటువంటి తెలంగాణ ప్రజల కలల్ని నిజం చేయటం కోసం ఎన్ని కష్టాలైనా పడదాం, ఏ రకంగా అయినా పోరాటం చేద్దాం. కానీ తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకుల కలల్ని నిజం చేసేటట్టుగా మనం పాలన అందిద్దామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఉద్యోగ అవకాశాలు సృష్టించడం ఒక్కటే కాదు, స్వయం ఉపాధి పథకం పేరు మీద కావలసినటువంటి పరిశ్రమలు పెట్టించి శక్తి మేరకు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు చేసేటువంటి ప్రణాళికలు కూడా తయారు చేద్దాం. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి సింగరేణి లాంటి వాటిని ప్రాణం మోసి బతికిద్దాం. అందులో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టుగా చేద్దాం. ప్రతి పనికి
మనిషి మనుగడకి ఈరోజు అత్యంత అవసరమైనటువంటి కరెంటు కావలసినటువంటి ఉత్పత్తిని ఉన్నటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్టుతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా వెతుకుదాం. మీ శాసనసభ్యుడిగా ఆ బాధ్యత, ఆ పోర్ట్ఫోలియో కూడా నా దగ్గరే ఉంది. కరెంటు సంబంధించి తప్పనిసరిగా దానికి కూడా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుదాం. ఈరోజు అందరూ ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి పెద్దలు పట్టుమని 10 రోజులు కాలేదు, నెల రోజులు కూడా కాలేదు, అప్పుడే మాట్లాడుతా ఉన్నారు. ఇచ్చిన హామీలను మర్చిపోయారు, వీళ్ళు చేయట్లేదు, మోసం చేస్తున్నారని మాట్లాడుతా ఉన్నారు. అరే 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని పాలించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి ఒక్క ఇల్లు ఇవ్వనటువంటి మీరా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేది? 4 రోజులు కూడా ఓపిక పట్టలేని పరిస్థితిలో మీరు ఉంటే మిమ్మల్ని చూస్తే నవ్వాలా ఏడవాలో కూడా అర్థం కావట్లేదు. ఇది మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు, హామీలు మీకోసం కాదు, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఇచ్చాం. అది మా బాధ్యతగా భావించాం. మేము అధికారంలోకి వచ్చింది అధికారాన్ని అనుభవించడానికో లేకపోతే దాన్ని హోదాగా భావించి విర్రవేయటానికో రాలేదు. మేము అధికారంలోకి వచ్చింది కలలు కన్న తెలంగాణ ప్రజల కలల్ని నిజం చేయటం కోసం, పని చేయటం కోసం, సేవకుల్లాగా ఈ రాష్ట్ర ప్రజానికానికి సేవ అందించడం కోసం వచ్చాం. చేస్తాం. ఒంట్లో భయం పెట్టుకొని, వెన్నులో భయం పెట్టుకొని, ఈ సమాజానికి భయపడుతూ చెప్పిన మాట నిలబెట్టుకోవటం కోసం ఒక బాధ్యత అయినటువంటి పదవిగా దీన్ని భావించి పనిచేస్తాం తప్ప అధికార మదాన్ని తలకెక్కించుకొని అహంకారంతో ఉండమని కూడా చాలా స్పష్టంగా మేము మాటిస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా మధిర శాసనసభ నియోజకవర్గ ప్రజలకి. ఎందుకంటే మీకున్నటువంటి అమూల్యమైన ఓటుని నాకు ఓటేసి గెలిపించి ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అవటానికి అవకాశం కల్పించారు. మీరెక్కడా తలదించుకునేటట్టుగా కానీ, నా ఓటు నిరుపయోగమైందనేటువంటి బాధ కానీ పడకుండా ఉండేటట్టుగా నేను వేసిన ఓటు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుందని గర్వంగా మీరు భావించేటట్టుగానే పనిచేస్తానని మధిర నియోజకవర్గ ప్రజలందరికీ మాటిస్తా ఉన్నా. అట్లాగే రాష్ట్రంలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కార దిశలో పనిచేయటానికి నిరంతరం ఆలోచన చేస్తాం, పనిచేస్తాం, సమిష్టిగా ముందుకు పోతాం. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం, ఫెడరలిజాన్ని గౌరవిస్తాం. ఈ దేశ ఫెడరల్ స్ఫూర్తితో, రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు పోతాం. దాంతో పాటు ఈ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయ వనరులు కేంద్రం నుంచి తెప్పించే కార్యక్రమానికి కూడా నాంది పలుకుతాం. ఎందుకంటే ఈ రాష్ట్ర విభజన జరిగి ఈ రాష్ట్రం ఇచ్చేటప్పుడు అనేక హక్కుల్ని ఈ రాష్ట్రానికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అందించింది. అది బయ్యారం స్టీల్ ప్లాంట్ కావచ్చు, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించిన జాతీయ హోదా కావచ్చు. రకరకాలైనటువంటి హామీలను నిలబెట్టడం కోసం మా పోరాటం కేంద్రంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ప్రభుత్వానికి కావాల్సిన రిప్రజెంటేషన్ చేస్తూ వాటన్నిటినీ రాష్ట్ర ప్రజలకు అందించడం కోసం చేసే ప్రయత్నం అంతా చేస్తాం. వీటిలో ఎక్కడ దేశజాలకు మేము పోం. పాలన ముఖ్యం, ఈ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. రాజకీయాలన్నీ కూడా ఎన్నికలప్పుడు చూస్తాం. చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్తాం. మా ఆలోచన ఇది, మా భావజాలం ఇది, ఈ రకంగా ప్రజాస్వామ్యంలో ముందుకు పోదామని చెప్తాం. ఎవరి భావజాలాన్ని ప్రజలు నమ్మి ఆశీర్వదిస్తారో వాళ్లకు ఓట్లేసి ఆ ప్రభుత్వాన్ని గెలిపిస్తారు. అది ఎన్నికలప్పుడు చెప్తాం. ఈ 5 ఏళ్లు మాత్రం తూచా తప్పకుండా పాలనని సంపూర్ణంగా అందించడం కోసం మేము మొన్న మొదటి కలెక్టర్ల సమావేశంలో కూడా చాలా స్పష్టంగా చెప్పాం. ఇందిరమ్మ రాజ్యం, ప్రజలకి 6 గ్యారంటీలు, రాష్ట్ర ప్రజలు అనేక కలలు కన్నారు.
వాటన్నిటిని నిజం చేయటం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మేము ఇచ్చినటువంటి హామీలను నమ్మి మమ్మల్ని గెలిపించి పంపించారు. మేము తీసుకునేటువంటి నిర్ణయాలు తూచా తప్పకుండా కింది స్థాయి వరకు అమలు చేయటం కోసం మీరు బాధ్యతాయుతంగా పనిచేయాలని చెప్పి అధికార యంత్రాంగానికి కూడా స్పష్టంగా చెప్పాం. ఇది అందరి సమష్టి బాధ్యత అని కూడా చెప్పాం. ఈ రాష్ట్రంలో ప్రతి వ్యవస్థ, అది చీఫ్ సెక్రటరీ నుంచి మొదలు పెడితే కింద స్థాయిలో ఉన్నటువంటి చిన్న అధికారి వరకు, అది రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, లేకపోతే ఎంపీడీఓలకు సంబంధించింది కావచ్చు, ఇరిగేషన్ సంబంధించింది ఏ వ్యవస్థ అయినా ఇది నా కోసమే పెట్టారని ప్రతి పౌరుడు అనుకోవాలి తప్ప ఈ వ్యవస్థలు నన్ను వేధిస్తున్నాయనేటువంటి భావం ఎవరు కల్పించడానికి వీల్లేదు. ప్రతి పౌరుడు ఈ వ్యవస్థ అంతా నా కోసమే పెట్టారని అనుకునేటట్టుగా మనం పాలన అందించాలి. మీరు కూడా ఆ రకంగా పనిచేయాలని కూడా స్పష్టంగా చెప్పాం. అదే రకంగా పాలన అందించే కార్యక్రమాన్ని చేస్తాం. మిత్రులారా, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించడానికి, ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడానికి, రకరకాలైన సమస్యలను అధిగమించడానికి కొంత సమయం బయట ప్రాంతాల్లో వెచ్చించాల్సినటువంటి అవసరం రావచ్చు. అట్లాగే విద్యుత్ శక్తికి సంబంధించి ప్రణాళికకు సంబంధించి కూడా ప్లానింగ్ కూడా నా దగ్గరే ఉంది. ఈ ప్లానింగ్ ఏ శాఖ ఏ రకంగా ప్లాన్ చేసుకోవాలి, ఏ శాఖ ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలి, ఏ శాఖలో ఏ రకమైనటువంటి భవిష్యత్ తరాలకు పనికొచ్చేటువంటి ప్లానింగ్ తయారు చేసుకోవాలి, వీటన్నిటి కూడా చేసే కార్యక్రమాన్ని చేస్తూ దానితో పాటు మదిర పైన ప్రత్యేక దృష్టి సారిస్తానని కూడా మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా. మదిర అంటే ప్రాణం అని చెప్పారు. ఈ మదిర నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా సాధ్యమైనంత వరకు వ్యవసాయ ఆధారితమైనటువంటి ప్రాంతం మంది, రైతులు, రైతు కూలీలు, భూమి లేని నిరుపేద ప్రజలు మనందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనకి పాలనకు సంబంధించినటువంటి ఉద్యోగ వ్యవస్థ ఇది తప్ప ఏమీ లేదు మనకి. అందుకే ముందుగా మనం ఏ రంగం మీద అయితే ఆధారపడి బతుకుతా ఉన్నామో ఆ వ్యవసాయ రంగాన్ని ముందుగా బలోపేతం చేయడం కోసం కావాల్సిన ప్రణాళికలు తయారు చేసి స్పష్టంగా వ్యవసాయ రంగాన్ని గట్టిగా అభివృద్ధి చేస్తాం. ఆ తర్వాత భూమి లేని నిరుపేద ప్రజానికానికి, పేదవాళ్ళకి వాళ్ళకు కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి వారు బతకటానికి, వారి బిడ్డలు చదువుకోవటానికి కావలసిన విధంగా పునాదులు వేసే కార్యక్రమాన్ని చేస్తాం. వారి బిడ్డలు, వీరి బిడ్డలు, అందరి బిడ్డలు చదువుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాలు దొరకటం కావలసిన పరిశ్రమలు కూడా ఇక్కడ పెట్టే కార్యక్రమాలు చేసేదానికి ఆల్రెడీ నేను నాంది ప్రస్తావన మొదలుపెట్టాను. ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగానికి వారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఖాళీ స్థలాలను అక్కడక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని పారిశ్రామిక వాడలుగా మార్చి, అటు ఏరుపాలెంలో ఒక దగ్గర ఉంది, మదర్ దగ్గర కూడా ఇంకో దగ్గర ఉంది, ఎండపల్లి గుట్ట దగ్గర కూడా ఉంది, కొన్ని ప్రాంతాలను ఇప్పటికే ఐడెంటిఫై చేశాం. వాటిని ఇండస్ట్రియల్ పార్క్స్ గా మార్చి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు స్వంతంగా పరిశ్రమలు పెట్టుకోవడానికి కావలసిన విధంగా పారిశ్రామిక వాడలు కూడా ముందుగానే మనం తయారు చేద్దాం. బయట నుంచి ఎవరైనా పారిశ్రామికవేత్తలు వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టుకోవడానికి వస్తే వాళ్ళకు కావాల్సిన వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తాం. ఈ రెండు మేళవించి ముందుకు తీసుకొని పోతే ఆర్థికంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నిలదొక్కోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థికంగా నిలదొక్కున్నటువంటి ఈ ప్రాంత ప్రజలకు ఆరోగ్యంగా కూడా ఉండాలి, చదువుకోవడానికి కావాల్సిన వ్యవస్థలు ఉండాలి. అంటే విద్యా వ్యవస్థలు, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆసుపత్రులు, వీటన్నిటిని కూడా హబ్ గా మార్చి ఇక్కడ కావాల్సిన విధంగా అన్ని ఏర్పాటు చేసే కార్యక్రమానికి మొదలు పెడతా ఉన్నాం. ఈరోజు మన ప్రాంతంలో చూస్తా ఉన్నాం, చాలా మంది విద్యార్థులు ప్రపంచీకరణ జరుగుతున్నటువంటి సందర్భంలో అమెరికా వెళ్తా ఉన్నారు, లండన్ వెళ్తా ఉన్నారు, స్విట్జర్లాండ్ వెళ్తా ఉన్నారు, ఎక్కడెక్కడికో వెళ్ళి చదువుకుంటున్నారు. కానీ వాళ్ళకి కావాల్సినటువంటి
ఇంగ్లీష్ మీడియం అందుబాటులో లేక ప్రైవేట్ పాఠశాలలో పోయి చదువుకునేటువంటి పరిస్థితి కనిపిస్తాం. ప్రపంచంతో పోటీ పడటానికి మన బిడ్డలకు అవకాశాలు చిన్నప్పటి నుంచే కల్పించాలనేటువంటి ఆలోచనతో 6 గ్యారెంటీలు రాసేటప్పుడు నా పాదయాత్ర సందర్భంగా అనేక ప్రాంతాల్లో తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలను మనసులో పెట్టుకొని ప్రతి మండలంలో ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు బోధించే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామని చెప్పి 6 గ్యారెంటీల్లో చెప్పాం. ఇప్పటికే మేము ఆదేశాలు కూడా ఇచ్చాం. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టడానికి, ఇంగ్లీష్ మీడియం ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టడానికి కావలసిన స్థలాలు సేకరణ చేయమని కూడా చెప్పాం. అలాగే రైతులకు సంబంధించిన సమస్యలు, ఇంకా ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటి తప్పనిసరిగా చేసుకుంటూ పోతాం. ఈరోజు రాష్ట్రం అంతా ఖజానా ఖాళీ చేసి చేతికిచ్చి వాళ్ళు దులుపుకొని వెళ్ళిపోతే మన ప్రజలు కదా, మనం వీళ్ళ గాలి వదిలేస్తే మంచిది కాదనే ఆలోచనతో లోతుగా ఆలోచన చేసి ముందుగా మనం చూసాం. గతంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉద్యోగాలు, జీతాలు సంబంధించి నాకు పోలీసు మిత్రులు కూడా చాలాసార్లు చెప్పారు. ఆదిలాబాద్ లో తిరుగుతుంటే కూడా 15వ తారీఖు దాకా కూడా జీతాలు రావట్లేదు సార్, మా పరిస్థితి ఇబ్బందిగా ఉంది. అందుకే ఈరోజు ఆర్థిక శాఖ మంత్రులుగా ముందుగా రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగ వ్యవస్థ అందరికి కూడా మొదటి వారంలోనే జీతాలు వచ్చేటట్టుగా ఈ నెలలోనే వాళ్ళందరికీ స్పష్టంగా జీతాలు ఇచ్చాం. ప్రభుత్వ ఉద్యోగులందరికీ మొదటి వారంలోనే జీతాలు ఇచ్చాము. భవిష్యత్తులో కూడా అందరికీ స్పష్టంగా అటు పెన్షనర్స్ కానీ, ఉద్యోగస్తులకు కానీ, రైతులకు కానీ తప్పనిసరిగా స్పష్టంగా మేము అనుకునేవన్నీ కూడా చేసే కార్యక్రమానికి తప్పనిసరిగా చేస్తాం. ఏదో కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది చేయదు, వాళ్ళు విఫలమవుతారని కలలు కంటున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. మీలాగా ఈ రాష్ట్రం పైన పడి దోచుకుందామనే ఆలోచన కాంగ్రెస్ నాయకత్వానికి ఎవరికి లేదు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కంకణబద్దులే, ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్న నాయకత్వం. మా పైన మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను తూచా తప్పకుండా పనిచేసేటట్టుగా నిత్యం ప్రజల కోసం ఆలోచన చేసి సలహాలు చెప్పే పెద్దలు మా వెన్నంటి ఉండి నడిపిస్తా ఉన్నారు. మీ కోరికలు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఫల్యం చెందిద్ది, మళ్ళీ మా చేతుల్లోకి ఏదో వస్తుందని ఆశపడుతున్నారేమో, అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. మీ కలలు కోరికలు నెరవేరవు. రాబోయే దశాబ్ద కాలం కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఇందిరమ్మ రాజ్యాన్ని, ఈ రాష్ట్ర ప్రజలు తెచ్చుకున్న కోరికల్ని, కళలు నిజం చేసేటట్టుగా అందిస్తామని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం. చెప్పటమే కాదు, చేసి చూపిస్తాం కూడా అని చెప్తూ మదర్ శాసనసభ నియోజకవర్గ ప్రజానికానికి, 5 మండల ప్రజానికానికి మరొకసారి నేను శిరస్సు వంచి నమస్కరించి చెప్పటమే కాకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలే కాదు, మిగతా పార్టీలకు సంబంధించిన పెద్దలు కూడా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్దలు, సిపిఐ పార్టీకి సంబంధించిన పెద్దలు, లేకపోతే ఇతర పార్టీల్లో ఉన్నటువంటి, ఈవెన్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ప్రజలు అందరూ కూడా మదర్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ఆశీర్వదించి పెద్ద మెజార్టీతో నాకు ఓట్లేసి గెలిపించారు. వాళ్ళందరూ కూడా శిరస్సు వహించి మరొకసారి నమస్కరిస్తూ, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు ఏ రకంగా అయితే ఆశించి నన్ను ఓట్లేసి గెలిపించి పంపించారో అదే రకంగా నిర్భయంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నా దగ్గరికి రావచ్చు. రోజు ఉదయం నేను హైదరాబాద్లో ఉంటే 8:30 నుంచి 9:30 వరకు 1 గంట పాటు ప్రజల్ని స్పష్టంగా కలుస్తా ఉన్నాం. ఒకవేళ ఇక్కడ ఉంటే ఇక్కడ కూడా 8:30 నుంచి 9:30 వరకు వేరే పనులు పెట్టకుండా ప్రజల్నే కలుస్తాను, నాయకులను కలుస్తాను, ప్రజలను కలుస్తాను. అందరూ కూడా ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా స్పష్టంగా రావచ్చు, ప్రజల సమస్యలు నా దృష్టికి తీసుకొని రావచ్చు అని చెప్పి మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, అందరం కలిసి
పని చేద్దాం, మధుర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం, రాష్ట్ర ప్రజల కలల్ని వాటిని నిజం చేద్దాం, ఈ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు పోదామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులందరికీ, కమిటీ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బతికి చేస్తున్నారు. ఇప్పుడు బట్టి విక్రమ